మళ్ళీ దొరకరు. మహారాజులు ఇక అక్కడే కనపడతారు హాయ్ అనుకుంటా. అందుకు ఈ బాధలన్నీ. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం, వచనం చదివి చేస్తాను. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. చిన్న మాట ప్రార్థన. ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, ఘనుడమగు దేవానికి స్తోత్రము. ఇంతసేపు నీ బిడ్డలతో కొన్ని విషయాలు, కొన్ని హెచ్చరికలు మా ముందున్న కూటాల విషయంలోనైనా తెలియజేశాను. వాటి అవసరత ఏంటి, ఎందుకు, వాటి గురించినటువంటి ప్రయోజనం ఏంటి, చేసే పనుల్లో స్పష్టత ఉండాలి. జీవితంలోనైనా ఎక్కడ ఏది చేసినా సరే క్లారిటీ మిస్ అవ్వకూడదు అనేటువంటి ఒక అద్భుతమైన సందేశం మాకు ఇచ్చినందుకు వందనాలు. నా ప్రభువా, మరి ఇప్పుడు నీ వాక్యం దగ్గరకు వస్తున్నాం. మరికొన్ని మాటలు వినగోరుతున్నాం. మాతో మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింప చూసే సైతానును బంధించండి. వాడి సహకారులైన దయ్యాలను బంధించండి. నీ సహాయం మాకు అందించి పరిశుద్ధాత్మ నడిపి నీ దాసునికి ఇచ్చి, నీ రక్తంతో నీ దాసుని కడిగి పరిశుద్ధపరిచి, నీ బిడ్డలో ఉండి నీవే మా అందరితో మాట్లాడు. మనం యేసునామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యంలో ఇప్పుడు మనం చదువుకున్న ఈ వచనం ఏమంటే, వాక్యం పట్ల ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు జాగ్రత్తగా వినండి. సరదాగా వచ్చిపోయేవాళ్ళు తొందరగా పోండి, ఈ మధ్యలో లేకుండా. సరదాగా దేవుని సన్నిధిని లక్ష్య పెట్టకుండా సరదాగా వచ్చేది బల్ల తీసుకొని సరదాగా అట్ట పోయే రకాలు ఎవరైనా ఉంటే తొందరగా పోండి, ఈ మధ్యలో లేకుండా పోండి. ఆర్డినరీ పీపుల్ అంతా పోండి. నిజంగా భక్తిపరులు, ఆత్మీయులు, విశ్వాసులైన వాళ్ళు ఉండి దేవుని మాటలు జాగ్రత్తగా వింటారని చెప్తున్నాను. కొంతమంది ఈ మధ్య ఒక టైప్ అలవాటు నేర్చుకున్నారు. ఆదివారం మొదటి కూటానికి రావటం, ప్రభు బల్లలో చెయ్యటం, ఇక సరదాగా జంప్ అవటం. అదొక రకమైన పనికిమాలిన భక్తి. నా లెక్కలో అది అసలు భక్తియే కాదు. కొంతమందిని చూస్తున్నాను నేను, ఆదివారం పూట వస్తున్నారు, ఫస్ట్ కూటానికి వస్తున్నారు, ప్రభు బల్ల చేసిన దాకా ఉంటున్నారు, తర్వాత పోతున్నారు. ఎంత సగం భక్తులు అనమాట. ఈ దేవుని వాక్యాన్ని వినే రకాలు కాదు. కొంతమంది తగిలేరు నాకు. దేవుని వాక్యం అంటే భయం, దేవుని మాటలంటే గౌరవం, దేవుని మాటల కొరకు ఆకలి లేనటువంటి, సింపుల్గా చెప్పాలంటే సుంఠా భక్తులు అనమాట. ఏం భక్తులు? సుంఠా భక్తులు. అట్లాంటి సుంఠాలు ఎవరన్నా ఉంటే సర్దుకోండి. ఇప్పుడే ముఖమాటం లేకుండా మాట్లాడుతున్నా. నువ్వు రాకపోయినా పర్వాలా, చర్చికి రాకపోయినా పర్లా, కానీ చేస్తే భక్తి పర్ఫెక్ట్గా చేయాలా, ఒరిజినల్గా చేయాలి. కానీ అటు ఇటు కాని భక్తి, అటు ఇటు కాని బతుకు, అటు ఇటు కాని భక్తి నా దృష్టిలో రైట్ కాదు. ఓకే, రైట్. కొంతమంది తగిలిదేలే చూస్తున్నాను, అందుకని చెప్తున్నాను. సుంఠాలు ఎవరైనా ఉంటే సర్దుకోవాలి, ఒరిజినల్ సరుకు ఉండాలి. ఎందుకు కూటానికి వచ్చి పెద్ద బిల్డప్, రోడ్ల మీద తిరగటం, గాలికి తిరగటం. దేవుని పాదాలు చెంత పడాలా, దేవుని సన్నిధిలో దేవుని మాటలు వినాలా, ప్రార్థన చేసుకోవాలి, గోజు ఆడుకోవాలి. ఓకే, రైట్. పాయింట్కి వస్తున్నాను. ఈ మాట మనందరికీ కూడా ఎప్పటికీ గుర్తుండాల్సినటువంటి మాట. ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. వాస్తవంగా మనకి శ్రమానుభవం ఎదురైనప్పుడు ప్రబలటం అనేది ఉండదు. శ్రమానుభవం ఎదురైనప్పుడు ప్రబలటం అనేది ఉండదు. అంటే ప్రబలటం అంటే విస్తరించటం. విస్తరించి ప్రబలిరి. మన విస్తరణని శ్రమ అడ్డుకుంటుంది, ప్రబలటాన్ని కూడా అడ్డుకుంటుంది. కానీ ఇక్కడ విరుద్ధంగా మాట్లాడుతున్నాడు. వారు ఎవరు? ఐగుప్తీయులు. వీరిని శ్రమ పెట్టిన కొలది, ఎవరిని? దేవుని ప్రజలను శ్రమ పెట్టిన కొలది, ఇబ్బంది పెట్టిన కొలది, అణచివేసిన కొలది వీళ్ళు విస్తరిస్తాం మొదలుపెట్టారట. ఈ మాట నాకు ఎంత ఇష్టమో, ఈ ఒక్క మొక్క మాత్రం నేను మళ్ళీ చూసుకుంటా ఉంటాను. అంటే ఒక సూత్రం నేర్పుతున్నాడు దేవుడు అక్కడ. లోకము మీరు ఒక్కటి కాదు, లోకములో నుండి నేను మిమ్మును ప్రత్యేకపరుచుకున్నాను. ఇక లోకానికి వర్తించేవి చాలా విషయాలు మీకు వర్తించవు. లోకం ఎదుర్కొనే ప్రతికూలతలు అవే మీకు ఎదురైనప్పుడు వాళ్ళకి మైనస్లుగా ఉన్నాయని మీకు ప్లస్లు అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి ప్లస్లుగా ఉన్నాయని మీకు మైనస్లు అవుతాయి. జాగ్రత్త. అర్థమైందా?
వాస్తవానికి లోకస్తులకు శ్రమ కలిగితే, లోకస్తులకు ప్రతికూలతలు, ఇబ్బందులు కలిగితే వాళ్ళ అభివృద్ధి కుంటుపడుతుంది, అభివృద్ధి ఆగిపోతుంది, విస్తరణ ఆగిపోతుంది, ప్రబలటం అనేది ఆగిపోతుంది. వాళ్ళే చెబుతూ ఉంటారు, నీ ఫ్రెండ్స్ చెబుతూ ఉంటారు, ఒక రేంజ్లో వెళ్ళాల్సింది ఉంటారా, నేను ఈ దరిద్రం వచ్చి పడి ఆగిపోయిందిరా, ఎక్కడదక్కడ ఆగిపోయిందిరా, లేకపోతే దూసుకెళ్ళేవాడిరా, అసలు ఎదురులేదు, ఒక రేంజ్లో వెళ్ళేవాడిని, ఏం చేద్దాం, అయిపోయిందిరా అంటుంటారు లోకస్తులు. నీ ఫ్రెండ్స్ తగిలారు నీకు ఇట్లా? అస్సలు మంచి ఫోర్స్లో పోతున్నాను రా, తగిలిందిరా, ఈ శ్రమ వచ్చి పడిందిరా, ఆగిపోయింది. ఈ మాటలు నువ్వు తరచుగా వింటుంటావు, ఇప్పటికే చాలాసార్లు వినే ఉంటావు. అంటే లోకస్తులైన వాళ్ళకి ఏదైనా ప్రతికూలత, శ్రమ, అవరోధం ఏర్పడితే వాళ్ళ విస్తరణ ఆగిపోతుంది. కానీ దేవుని పిల్లలంగా మనకది రివర్స్. మనకి ఏ శ్రమ లేకపోతేనే, అన్ని విషయాల్లో సుఖంగా ఉంటేనే మన విస్తరణ కుంటుపడిద్ది. మనకు శ్రమ తగిలే కొద్దీ మన విస్తరణ పెరిగిపోయిద్ది అని చెబుతున్నాడు దేవుడు ఇక్కడ రహస్యం. ఎందుకంటే మనకి తోడై ఉన్నవాడు జీవం గల దేవుడు. తన పిల్లలమైన మనకి ఒక తత్వాన్ని పెట్టాడు ఆయన. ఏమిటి ఆ తత్వం అంటే, మనల్ని అణచివేసే కొద్దీ ఫోర్స్ పెరిగిద్ది, ఒత్తిడి చేసే కొద్దీ ఫోర్స్ పెరిగిద్ది. కొంతమంది నెక్స్ట్ మతోన్మాద గవర్నమెంట్ వస్తే అబ్బో చాలా ఇబ్బంది అని మదన పడతా ఉన్నారు, చాలా ఇబ్బంది అని. నేను అనుకుంటాను, ఏమి ఇబ్బంది లేదు. ఒకవేళ నిజంగా మతోన్మాద గవర్నమెంటే వచ్చి ఒకవేళ ప్రెజర్ ఇస్తే, ఇంతకు మునుపు కంటే ఇంతకు ముందు ఒకవేళ 100లో 20% క్రైస్తవులు ఉంటే అది కాస్త 50% వెళ్ళిద్ది. అదంతే. 20% ఉంటే దరిద్రులు వచ్చి ఒత్తిడి మొదలు పెడితే క్రైస్తవ్యం మీద దాని ఫోర్స్ ఇంకా డబల్ త్రిబుల్ పెరిగిపోద్ది అంతే. నేను చెప్పట్లా, వాక్యం చెప్తున్నటువంటి సత్యం అది. క్రైస్తవ్యం విస్తరించకుండా ఉండాలంటే సూత్రం ఒకటే, మతోన్మాదులకు నా సలహా. క్రైస్తవ్యం విస్తరించకుండా ఉండాలంటే సూత్రం ఒకటే, క్రైస్తవుల్ని ఇబ్బంది పెట్టకూడదు, సుఖపెట్టాలి, సుఖంలో కూర్చోవాలి. అంటే ఏం చేయాలి తెలుసా? ప్రతి ఒక్కడికి ₹1 కోటి ఇవ్వాలి. ₹1 కోటి ఇస్తే అప్పులు తీర్చుకొని శుభ్రంగా ఒక ఇల్లు కట్టుకొని, ఇక ప్రార్థన చేయడు, వాక్యం చదవడు, కూటానికి కూడా పోతే పోతాడు, లేకపోతే లేదు, బాధలు లేవుగా. స్తోత్రం. అర్థమైందా? కూటానికి పోతే వాక్యం వింటాడు, వాక్యం వింటే సువార్త చెబుతాడు. ఇంతకు ఇప్పుడు ఎన్ని చేయాలంటే ప్రార్థన చేస్తాడు, సువార్త చెబుతాడు. ఎందుకు? చర్చికి వచ్చినప్పుడు వాక్యం వింటాడు కాబట్టి. ఇప్పుడు వాక్యం వినకుండా ఎగ్గొట్టాలంటే ఏం కావాలి? ఇప్పుడు అతనికి శ్రమలు తరిమినంత వరకు దేవుని పాదాలు ఇంకా గట్టిగా పట్టుకుంటాడు. కాబట్టి ఇప్పుడు సుఖపడ్డాడు అనుకో, ఇక మోకాళ్ళంగో శుభ్రంగా తింటుంటాడు, ఆ పరుపు మీద పడి దొర్లాడుతుంటాడు, నిద్రపోతుంటాడు, ఇంక ప్రార్థన చేయడు. ప్రార్థన చేయనప్పుడు, సువార్త ప్రకటించినప్పుడు విస్తరణ ఆగిపోయింది. సైతానుగాడికి సలహా, సైతాను సంబంధులకు కూడా సలహా ఏంటంటే, క్రైస్తవ్యాన్ని అణచివేయాలి, క్రైస్తవ్యాన్ని ఆపాలంటే సూత్రం ఏంటంటే, క్రైస్తవుల్ని సుఖపడాలి, క్రైస్తవుల్ని సుఖాల్లోకి నెట్టాలి. అది సూత్రం. శ్రమ పెట్టి అణచివేయడానికి ట్రై చేస్తే మాత్రం దీనికి ఉన్న తత్వం ఏంటంటే, దాని ఫోర్స్ భయంకరంగా పెరిగిపోయింది. హల్లెలూయా. అర్థమైందా? అది విస్తరించకుండా దాని మానాన్ని దాన్ని వదిలేయాలంతే, కదిలించకూడదు. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాడు, ఐగుప్తీయులు
ఇందిరా వీళ్ళు కొద్ది మంది కావచ్చు, ఇంతమంది అయిపోయారు ఇందిరా, చివరికి మనం తక్కువ అయిపోయాం, ఈ గుంపు ఎక్కువ అయిపోయారు, లచ్చలు లచ్చలు పెరిగిపోతున్నారు, ఏందిరా వీళ్ళు అని వాళ్ళని శ్రమ పెట్టడం మొదలు పెట్టారట. ఇంకా ఇబ్బంది పెట్టి కనీసం ఫుడ్ కూడా ఇవ్వకుండా యాతన పెడతా ఉన్నారట. చిత్రం ఏంటో, వాళ్ళు శ్రమ పెట్టిన కొలది వీళ్ళకి పిల్లలు ఎక్కువ మంది పుడుతున్నారు. ఇది ఎక్కడి విచిత్రమో నాకు అర్థం కావట్లా. వారు విస్తరించి ప్రబలుతున్నారట. ఐగుప్తీయులకు అర్థం కావట్లా. మనం ఇంత ఘోరమైన అగచాట్లకు నెడుతుంటే, ఇంత ఘోరంగా ఇబ్బంది పెడుతుంటే, ఇంత కఠినంగా శ్రమ పెడుతుంటే, ఏంట్రా ఇట్లా ప్రబలుతున్నారు వీళ్ళు, ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది వాళ్ళకి అర్థం కావట్లా. మీటింగులు వేసుకుంటున్నారు, ఏందిరా ఎంత చేయాలన్నా ఏందిరా వీళ్ళు వినం కావట్లేదండి. వాళ్ళకి అర్థం కాల. ఇక్కడ మనకు రాసి పెట్టాడు, దేవుడు తన ప్రజల్ని అట్లా వినూత్నంగా సిద్ధపరచుకున్నాడు. ఇక్కడే కాదు, క్రొత్త నిబంధనలో కూడా మీరు చూడండి. క్రొత్త నిబంధనలో కూడా మీరు చూడండి. ఫస్ట్ సంఘం ఎక్కడుంది? ఫస్ట్ సంఘం ఎక్కడ పుట్టింది? ఏడో చోట పుట్టిందా? యెరూషలేములో పుట్టింది. పుట్టిందా? ఒక్కరోజే పేదల ప్రసంగంలో 3,000 మంది బాప్తీసం పొందారు. తర్వాత పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషుని స్వస్థపరిచినప్పుడు ఇంచుమించు 5,000 మంది చేర్చబడ్డారు. 8,000 మంది పైచులకు విశ్వాసగణం కొద్ది రోజుల్లోనే వచ్చేసింది. అవునా? అంతమంది సమూహం అక్కడ ఉన్నారు. తర్వాత సౌలు లేచాడు. ఇంటింట వచ్చి స్త్రీలని, పురుషుల్ని, పిల్లలన్న భేదం లేకుండా అందరినీ ఈడ్చి నానా రభసా చేసి గందరగోళం చేసి గొప్ప హింస చేశారు. బాయ్ జాగ్రత్తగానండి. ఏం చేశారు? గొప్ప హింస చేశారు. ఎక్కడ చేశారు? యెరూషలేము సంఘంలో. ఇప్పుడు ఏం జరిగింది? అక్కడ నుంచి అందరూ ఎటులటు పరారవ్వాల్సి వచ్చింది. రెండవ అధ్యాయంలో 3,000 మంది, 3వ అధ్యాయంలో 5,000 మంది, 6వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి శిష్యుల సంఖ్య విస్తరిస్తుంది అన్నాడు. 7వ అధ్యాయంలో స్టెఫను హతసాక్షి అయ్యాడు. 8వ అధ్యాయంలో సౌలు బయటపడ్డాడు. సౌలు దుర్మార్గాలు ఎక్కువైపోయినాయి, సంఘానికి గొప్ప హింస కలిగిందని రాశాడు 8వ అధ్యాయంలో. ఎక్కడ? ఎన్ని? అపోస్తలుల కార్యాల్లో. అయితే అనేక మంది చెదరిపోయారట. చెదరిపోయిన వాళ్ళు 8వ అధ్యాయంలో చెప్తున్నాడు, చెదరిపోయిన వాళ్ళు ఏం చేశారు తెలుసా? సువార్తను ప్రచురించుచూ సంచరించిరి. అంతకుముందు యెరూషలేములో ఒక్కటే సంఘం. వాళ్ళందరినీ చెదరగొడితే వీళ్ళు ఎన్ని ప్రాంతాలకైతే పోయారో అన్ని ప్రాంతాల్లో సంఘాలు అయినాయి. ఇప్పుడు చెప్పండి, ఒక ఊర్లో ఉన్నోళ్ళని కదలకుండా ఉండనిచ్చైనట్టయితే ఒక్క ఊర్లోనే ఉండేది. ఆ ఒక్క ఊర్లో ఉన్నోళ్ళని కదిలిచ్చి అనేక ఊళ్ళకి తరిమేసరికి పోయిన కాడల్లో ఒక కూటం లేచింది, ఒక సంఘం లేచింది. ఇప్పుడు ఎన్ని అయినాయి? తర్వాత నాకు తెలిసిన ఎత్తి గీక్కొని ఉంటారు వాళ్ళు, జుట్టు గీక్కొని ఉంటారు. ఉన్నవాళ్ళు ఒక దగ్గర ఉన్న చిన్న గొడవ ఉండేది కాదు, అనవసరంగా కదిలిచ్చాము వీళ్ళని. ఇప్పుడు ఊరు పోయి తగిలిచ్చారు. ఇక ఇప్పుడు అప్పటి నుంచి స్టార్ట్ అయిన ఆ దావాగ్ని లాగా అప్పటి నుంచి స్టార్ట్ అయిన అగ్ని, సువార్త ఉజ్జీవం ఎప్పటికీ అణిగిపోకుండా భూదిగంతల వరకు వస్తానే ఉంది, వ్యాపిస్తానే ఉంది. బైబుల్ని లేకుండా, దేవుని వాక్యాన్ని లేకుండా చేద్దాం అనుకున్నోళ్ళు లేరు ఇప్పుడు. బైబుల్ కాల పరీక్షకు గెలుస్తూ ఇన్ని సంవత్సరాలుగా వస్తానే ఉంది. క్రైస్తవ్యాన్ని లేకుండా నాశనం చేద్దాం, క్రీస్తు సువార్త లేకుండా నాశనం చేద్దామని అనుకున్న వాళ్ళందరూ ఇప్పుడు లేరు. కొత్తగా కొంతమంది దిగారు అనుకో, వాళ్ళు కూడా భవిష్యత్తులో ఉండరు. ఎందుకంటే అంతకుముందు వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు వీళ్ళు ఉండటానికి ఈ రాయి ఎవరి మీద పడిందో వాడిని నలిచివేయును. ఈ రాయి మీద ఎవడు పడిందో వాడు తునకలై పోవును. రాయికి ఏం కాదు. ఈ రాయి కింద పడ్డా, రాయి మీద పడ్డా, కింద పడ్డాడు నలిగిపోతాడు, మీద పడితేనే మొక్కలు అవుతాడు. మరి ఎందుకు రాయి?
నిషేధింపబడిన రాయి మళ్ళీ మూలకు తలరాయి. స్తోత్రం. చాలామంది బైబిల్ని లేకుండా చేద్దాం అనుకున్నారు, వాళ్ళే లేకుండా పోయారు. సువార్త లేకుండా చేద్దాం అనుకున్నారు, వాళ్ళే లేకుండా పోయారు. బైబిల్ అలా నడుస్తూనే ఉంది, సువార్త కొనసాగుతానే ఉంది. ఇంకా చెప్పాలంటే ఇంకా ప్రబలమై వ్యాపిస్తూ ఉంది. ఇప్పుడు ప్రగల్భాలు పలికే వాళ్ళు, ఇప్పుడు కుట్రలు బన్నే వాళ్ళ బతుకులు కూడా అంతే. ఎందుకంటే అది దేవుడిదే కల్పన అయితే, కథ అయితే, మాయ అయితే, మోసం అయితే అణిచేస్తే అణిగిపోయిద్ది, ఆపేస్తే ఆగిపోయిద్ది, తొలగిస్తే తొలగిపోయిద్ది. ఇది దేవుడిదే సత్యం, జీవం, మార్గం. బాహు చాపింది యెహోవా, దాన్ని రద్దుపరిచే దమ్మెవుడుకుంది. బాహు చాపింది, రక్షణార్థమైన బాహు చాపింది సైన్యములకు అధిపతి యెహోవా, దాన్ని ఆపే దమ్మెవుడుకుంది. భూరాజులు ఏమనుకుంటారో, ఏలికలు ఏమని ఏకమవుతారో అన్ని అటు కీర్తనలోనూ ఇటు అపోస్తల కళ్ళు రాశాడు. ఏలికలు ఏకమై తండ్రికిని ఆయన కుమారుని విరోధముగా పోగయ్యారట. అయితే వాళ్ళట పోగైతే ఆయన ఏం చేస్తున్నాడు? ఆకాశమందు ఆసీనుడగు వాడు దీనిని చూచి నవ్వుకొనుచున్నాడనుంది. స్తోత్రం. ఆకాశమందు ఆసీనుడగు వాడు ఏమి చేయుచున్నాడు? వీటిని చూసి చూడండి ఒకసారి కీర్తనలో ఏముందో. కీర్తనల గ్రంథము 2వ కీర్తన 3వ వచనం నుంచి చూడు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఓకేనా? అది వచనం. ఎందుకు? భూమి మీద ఉన్న మనుష్య జాతి మొత్తం ఏకమైన ఆయన కాలి గోటిలో ఏదన్నా మట్టి ఏదన్నా ఉంటే ఆ మట్టిలో ఒక అణువును కూడా కదిలించలేరు. కానీ ఆయన దలుచుకుంటే ఒక్క దెబ్బలో మొత్తాన్ని శూన్యం చేయగలిగే దమ్మున్నాడు ఆయన. స్తోత్రం చెప్పు. ఒక్క దెబ్బలో మొత్తాన్ని మళ్ళీ నామరూపాలు లేకుండా చేసే దమ్మున్నాడు ఆయన. జస్ట్ సునామీకి ఒక్కసారి అట్లా సెలవిచ్చాడు, 2,30,000 మంది మళ్ళీ ఇంక లేరు. సునామీ అట్లా లెగిస్తే 2,30,000 మందికి మళ్ళీ లేరు, విగత జీవులు అయిపోయారు. జస్ట్ ఇంత ఇబ్బంది అయితే ఇంక అడ్డం పడి లేవనోడు వీడికి ఎన్ని ఎచ్చులో, ఎన్ని ఎచ్చులో, ఎన్ని ప్రగల్భాలో, ఎన్ని కోతలో. ఎవరి మీద? మరి మట్టి కుండ ఓవర్ యాక్షన్ చేస్తే కుమ్మరి ఎట్ట ఫీల్ అవుతాడు? నవ్వుకుంటుంటాడు కుమ్మరి. ఎందుకు? మట్టి కుండ నేను చేశాను నిన్ను, నువ్వు నా గురించి రివర్స్ గేర్ వేస్తున్నా ఏంది? ఏమైద్ది? పగిలిపోద్ది. ఏమైద్ది? పగిలిపోద్ది. ఎగర్నిచ్చి కొండ ఎగురుతూ ఉంటుంది ఘటం. ఆయనకి విరోధంగా ఎగురుతుంటుంది, ఆయన పిల్లలకి విరోధంగా ఎగురుతుంది. ఎగర్నిచ్చి ఒక దెబ్బ కొడితే అంతే, ముక్కలు చెక్కలు అయిపోయింది. చాలామంది బతుకులు అంతే అయిపోయినాయి. అది దేవుని పిల్లలకు దేవుడిచ్చినటువంటి కృప. ఈ పాయింట్ నేను ఈ ఉదయకాలం మీకు ఎందుకు చెప్పానంటే, ఈరోజు నలువైపుల నిన్ను శ్రమలు చుట్టుముట్టినాయి. నిన్ను ఎటూ కదలనీయకుండా అణచివేయటానికి పెద్ద దాడే జరుగుతుంది నీ మీద, పెద్ద కుట్రే జరుగుతుంది నీ మీద. కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నా కుమారుడా, అవి నలువైపులు కాదు 40 వైపులు నిన్ను చుట్టుముట్టినా నీ విస్తరణను ఎవ్వడు ఆపలేడు. నా కుమారి, అది ఎన్ని వైపులా నిన్ను గట్టుకట్టి ముట్టడి వేసి చుట్టి అణచివేయ చూచినా నీ విస్తరణను ఎవ్వడు ఆపలేడు. ఎందుకు తెలుసా? నీకు నేను తోడై ఉన్నాను అంటున్నాడు ఆయన.
భూ ప్రజలందరూ ఏకమైతే ఒకటి, దేవుడు ఒక్కడు మన పక్షాన ఉంటే చాలు. ఒక్కటి, ఆయన ఒక్కడు చాలు. వీళ్ళందరూ ఏకమైనా సరే నిన్ను గద్దించలేరు, నన్ను గద్దించలేరు. నా సామాన్యుడు అయింది ఆయన. పౌరుషము గల ప్రభు కోపింపగా పర్వతముల పునాదులు వణికినే. పౌరుషము గల ప్రభు కోపింపగా పర్వతముల పునాదులు వణికెను. అననోటా నుండి వాచిన అగ్ని, అననోటా నుండి వాచిన అగ్ని దహించి వేసెను వైరుల నెల్ల, దహించి వేసెను వైరుల నెల్ల. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పు. ఎవడు నీ విస్తరణ నాపేది? ఎవడు నీ అభివృద్ధి నాపేది? ఎన్ని రకాలు వస్తాయి, వచ్చి ఎన్ని చేస్తాయి? ఆయన నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు. ఆయన నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు. ఎవరు ఆపేది? కమ్మను ఎంతమంది ఏకమవుతారు? కమ్మను ఎంతమంది ఏకమైనా కూడా ఏమీ చేయజాలరు. నీ చెయ్యి పట్టుకున్నవాడు సైన్యములకు అధిపతియగు యెహోవా. నిన్ను ఎంత శ్రమ పెడతారో, ఎంత ఇబ్బంది పెడతారో, ఇదిగో దేవుడే నీతో మాట్లాడు. నువ్వంత ప్రబలాలి, నువ్వంత విస్తరించాలి. నా బిడ్డగా నీకు నేను చెప్తున్న విషయం అదే అంటున్నా. నీ విస్తరణను అడ్డుకోవడానికి నీ మీద ఒత్తిడి ఎదురైతే దానికి వ్యతిరేకంగా నీ ప్రయాణం ఉండాలి. అంతేగాని వాడికి సపోర్ట్ చేయొద్దు, శత్రువుకి సపోర్ట్ చేయొద్దు, ఆగిపోవద్దు. శత్రువెంత తరిమిన గాని, శ్రమల చేత నలిపిన గాని, ప్రభువునందు ఉన్న నీవు ప్రజ్వలింపకుండేవా? ప్రభువు కార్యమాపేవా? అనుకున్నావా నిన్ను నీవు హీనునిగా? చేశాడయ్యా యేసు నిన్ను ఉన్నత పాత్రగా. అయి ఉన్నావా ఆత్మ విషయమై దీనునిగా? అందుకోసమే నచ్చావయ్యా యేసుకు అంతగా. ప్రభుకు స్తోత్రం. దేవుడు నాకు నేర్పింది అది. ప్రస్తుతం నేను కొంత నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకుంటున్నాను దేవుని దగ్గర నుంచి ఇదే సూత్రాన్ని. వాడు నీ జోలికి వస్తే నువ్వు ఇంకా రెచ్చిపోవాల్సిందే. వాడు నిన్ను కదిలిస్తే ఇక నువ్వు రెట్టింపుగా దాడి చేయాల్సిందే తప్ప నువ్వు అణిగిపోవటానికి వీలు లేదు. ఇశ్రాయేలును శ్రమ పెట్టే కొద్దీ దేవుడు వారిని విస్తరింపజేశాడు. వాళ్ళంట ఐగుప్తీయులు అసహ్యపడ్డారంట. ఏమి గుంపురా ఈ గుంపు, అసలు ఏం మనుషులురా వీళ్ళు, మనం ఈంతున్న శ్రమ పెడుతుంటే ఇట్ట విస్తరిస్తున్నారు ఏందిరా అని ఐగుప్తీయులు అసహ్యపడ్డారట. ఈరోజు క్రైస్తవ్యాన్ని అణచివేయడానికి చూసి చూసి లోకస్తులు కూడా అదే గతి. అసహ్యపడి ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. ఎందుకంటే వాడు ఈ పక్కన దాడి చేస్తుంటే ఆ పక్కన రెట్టింపు సంఖ్యలో ఆత్మలు రక్షించబడతా ఉన్నాయి. మరి వాడు పెట్టుకుంటుంది ఎవరితో? వాడు యుద్ధం చేస్తుంది ఎవరితో? సైన్యములకు అధిపతియగు యెహోవాతో నడుస్తుందా వాడి ఫైటింగ్? వాడు ఒక దగ్గర మూసేస్తే 14 దగ్గర ఓపెన్ అవుతుంది. వాడు 14 చోట్ల మూసేస్తే 140 చోట్ల ఓపెన్ అవుతుంది.
వాడు 140 చోట్ల మూసేస్తే 1400 చోట్ల ఓపెన్ అవుతుంది. అయ్యిద్ది అంతే. 1400 చోట్ల మూస్తే 14,000 చోట్ల ఓపెన్ అయ్యిద్ది అంతే. వాడు 100లోకి వచ్చాడంటే అది వేలల్లోకి పోయిద్ది. వాడు 10లో ఉన్నప్పుడు 100లోకి వచ్చింది, 100లోకి వచ్చాడా అది వేలల్లోకి పోయింది, వేలల్లో కూడా వచ్చి ఇక లక్షల్లోకి పోయింది, లక్షల్లో కూడా వచ్చి ఇక కోట్లకే. ఆపలేడు. గత 18 సంవత్సరాల సేవ, ఇంచుమించు 22 సంవత్సరాల విశ్వాస యాత్రల్లో నేను గుర్తించింది అది. 22 సంవత్సరాలు ప్రభుత్వం నడుస్తున్న ఈ నడకలో నేను గుర్తించింది అది. ప్రియమైన బిడ్డలారా, నీ విస్తరణను స్పిరిచువల్గాను భౌతికంగాను కూడా నిన్ను అడ్డుకోవడానికి శత్రువు 4 రకాలుగా నీ మీద దాడి చేసి, నీ మనస్సుని గందరగోళంలో పడేసి, నీకు మనశ్శాంతి లేకుండా చేసి, అశాంతిని మిగిల్చి, కృంగదీసి, లొంగ తీసుకోవటానికి చూస్తున్న వేళ నీవు స్పందించవలసిన తీరు ఇది అని లేఖనంలో రాయించాడు దేవుడు. ఏంటో తెలుసా? ఏ విస్తరణను అడ్డగించాలని ట్రై చేస్తున్నాడో దానికి రెట్టింపుగా నువ్వు విస్తరించాలి, కానీ నువ్వు అణిగిపోకూడదు అంటున్నాడు. ఎవరి స్థితిలో ఉన్నారో నాకు తెలియదు, ఎవరు ప్రస్తుతం ఎదుర్కొంటున్నారో నాకు తెలియదు. అయితే దేవుడిస్తున్న మాట వారికి అర్థమైద్ది, దేవుడిస్తున్న ఈ వాక్కు వారికి అర్థమైద్ది. హల్లెలూయా. ఇక చెప్తున్నాను తర్వాత విషయాలు. నువ్వు సువార్త చెప్పడానికి ఇష్టపడే వ్యక్తి అనుకో, సువార్త చెప్పడానికి నీకు ఆ ప్రశాంతత లేకుండా ఒత్తిడి తెస్తుంటాడు వాడు. దేవుని పని చేయటంలో నీకు ఆసక్తి ఉందనుకో, నువ్వు దేవుని పని చేయటానికి వీలు లేకుండా వాడు ఒత్తిడి తీసుకొస్తూ ఉంటాడు. నీకు ఆ పీస్నెస్ లేకుండా, ఆ ఖాళీ లేకుండా. అప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? గుర్తుపెట్టుకో, వాడు ఒత్తిడి తెచ్చే కొద్ది ఇంకా ఎక్కువగా దేవుని పని చేస్తానే ఉండాలి, ఇంకా డబల్ చేయాలి, వాడికి చెప్పి చేయాలి. నేను చేసే పనిని ఆటంకపరచడానికి నా మీదకి దాడులు చేస్తున్నావు శత్రువా, నలువైపుల నుంచి నా మీద దాడులు చేస్తున్నావు. ఎందుకు? నా ద్వారా జరిగే పనిని నువ్వు ఆపటానికి. నా జోలికి రాకపోతే కొంత చేసి సర్దుకునేవాడినేమో, నువ్వు నా జోలికి వచ్చి నన్ను కదిలించావు కాబట్టి, ఇదిగో సవాల్ గుర్తుపెట్టుకో, నన్ను కదిలించావు కాబట్టి ఇప్పుడు ఒకంత చేసా, ఇప్పటిదాకా ఇప్పుడు 4 గింతలు చేయడానికి నిర్ణయించుకున్నా. పోతే పోయా, ఏమైతే అదైంది, ఏమైనా అయిపోతా, నిన్ను మాత్రం మనశాంతిగా ఉన్నాను రా. సవాల్ ఇక 4 రెట్లు నేను చేస్తా. అంతకుముందు రోజుకి 1 2 చెప్పేవాడిని, ఏదో నెలకి ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళి ఏదో 4 చెప్పొచ్చేవాడిని. ఇప్పుడు నన్ను కదిలిచ్చావు కాబట్టి నీకు మనశ్శాంతి ఉండదు. అంతకుముందు ఒక ప్రాంతానికి ప్రభావితం చేయడానికి దృష్టి పెట్టుకుని ఇప్పుడు 4 ప్రాంతాలు డిసైడ్ అయ్యా. మళ్ళీ కదిలిచ్చు 8 ప్రాంతాలకు వేస్తా. ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తావు, ఎక్కడి నుంచి వేస్తావు అంటే, నాకు తోడై ఉన్నవాడు దేవుడు, నేను నడుము కట్టాలే కానీ దారి ఆయనే చూపిస్తాడు. నన్ను కదిలించకపోతే కొంచెంలో ఉంటా, కదిలిచ్చావుగా, మరి వాక్యం ప్రకారం నాకు ఇప్పుడు ఫోర్స్ పెరిగిద్ది, అదనపు సహాయం లభించింది దేవుని దగ్గర నుంచి, డౌట్ లేదు, నాకు విశ్వాసం ఉంది. నువ్వు అంతే కదిలిస్తూ ఉండరా, నువ్వు అంతే కదిలిస్తూ ఉండు, నేను ఇంకా ప్రబలుతూ ఉంటాను, విస్తరిస్తూ ఉంటాను, నా బహుమానం కూడా పెరుగుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే నువ్వు అంతే కదిలిస్తూ ఉండు, నా దేవుని దగ్గర నుంచి ఎక్కువ సహాయం నాకు లభిస్తూ ఉంటుంది. ఏమైనా అర్థమవుతుందా? చిన్నపిల్లల మాటలు అయ్యి అర్థం పర్థం లేని వ్యాఖ్యలా అయితే వాక్యమా? అంతకుముందు మొత్తం కలిసి ఒక దగ్గర ఉన్నప్పుడు అందరికీ కలిపి ఒక దగ్గరే హెల్ప్ దేవుడు. ఇప్పుడు ఎడోళ్ళు చెదరిపోయారు కదా, పోయిన ప్రతి ఒక్కడికి తోడై ఉన్నాడు. ఎన్ని ప్రాంతాలకైతే వెళ్ళారు అన్ని ప్రాంతాల్లో కూటాలు స్టార్ట్ అయినాయి. శత్రువు శ్రమ పెట్టిన కొలది దేవుని సన్నిధి మరి దగ్గర అయింది, మనకి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు సమీపానికి వస్తాడో తెలుసా? అగ్ని 7 అంతలు ఎక్కువైతే, అప్పటిదాకా మరుగునున్నాడు, అగ్ని 7 అంతలు ఎక్కువైతే నీ పక్కనే వచ్చి నిలబడి నీకు కనపడతాడు కూడా. అప్పటిదాకా శద్రకు మేషాకు అబేద్నెగోలు దేవుని చూశారా? ప్రభు సన్నిధి చూశారా? విశ్వాసం ఉంచి ప్రార్థన చేశారు, దేవుని తీర్మానం
నువ్వు మమ్మల్ని అగ్నిగుండం లేచినా మేమైతే వెనక్కి తగ్గేది లేదు మహారాజా, నువ్వు చేసిన దానికి మాత్రం మేము మొక్కేది లేదన్న. అప్పటిదాకా దేవుని సన్నిధి చూడలే వాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళని పట్టుకుని అగ్నిగుండంలో విసిరారో, అగ్నిలోకి ప్రవేశించిన తరువాత ముఖాముఖి క్రీస్తున్న ప్రభువుని, ఆయన సన్నిధిని చూశారు వాళ్ళు. వారితో కూడా నడిచిన వారెవరు? మనం వేసింది ముగ్గురినే కదా. నాకు నలుగురు కనిపిస్తున్నారు, నాలుగో వాని రూపము దేవతల రూపం వల్లే ఉందన్నట్టు. అంటే ఎవరున్నారు వాళ్ళతో పాటు? సాక్షాత్తు ప్రభువే. చూడండి, ఎప్పుడైతే తన దాసులు అందులో శ్రమలోకి నెట్టబడ్డారో ఇక ఆగల. తక్షణమే వచ్చి వారి పక్కన నిలబడి అగ్ని బలాన్ని అణిచి, ఇంకా చెప్పాలంటే గొప్ప మహిమను వాళ్ళకి తీసుకొని వచ్చాడు ఆయన. గడి గోడో ముగ్గురు వాళ్ళు నాలుగో వాడుగా ప్రత్యక్షమయ్యాడు. ఒకవేళ వాళ్ళు అలా నెట్టబడకపోతే లైఫ్ లాంగ్ ఆయన చూసే ఛాన్స్ వచ్చేదా వాళ్ళకి? చెప్పండి. ఇప్పుడు నెట్టబడ్డందున, అగ్నిలో నెట్టబడ్డందున ముఖాముఖి చూసే ఛాన్స్ వచ్చింది. ఆయనతో నడిచారు వాళ్ళ అగ్నిలో. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున, బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే నాలుగో వానిగా ఉండలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? నాలుగో వానిగా ఉండలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. జీవమిచ్చిన యేహో ఉన్నాడు, ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. జీవమిచ్చిన యేహో ఉన్నాడు, ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు. అది 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 భయపడి కృంగిపోయి ఏడుచుకుంటూ కూర్చోమన్నాడా? దులిపేయాలి అన్ని వేసునామలో అని దులిపేయాలి, లేవాలి, లైన్లోకి రావాలి. శ్రమ పెట్టిన కొలది నువ్వు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఒకవేళ వాడు నిన్ను శ్రమకు గురి చేస్తే, ఏందో అంతకుముందు లేవు ఇప్పుడేందో ఇట్ట వస్తున్నాయి అని సర్దుకోవటం కాదు, ఇంకెక్కువ చేయాలి. ఇదే సూత్రం. నువ్వు ఎక్కువ చేస్తే సర్దుకుంటాడు వాడు. ఈ మనిషిని కదిలిచ్చే కొద్ది ఎక్కువైపోతుంది, ఎందుకు అనవసరంగా అట్టు ఉంచితే పోయిద్దని వాడు సర్దుకుంటాడు. ఇప్పుడు వాడు సర్దుకోవటం నువ్వు సర్దుకోవటం తేలిపోవాలి. మీరేం డిసైడ్ అయ్యారు? వాడు సర్దుకోవాలా మీరు సర్దుకోవాలా? వ్యతిరేకతలు వచ్చే కొద్ది మనం సర్దుకోవటం కాదు, ఢీ కొట్టటమే. అంతకుముందు ఒక ఇంటికి చెప్పేవంటరా, నువ్వు నన్ను అనవసరంగా కదిలిచ్చావు, ఇప్పుడు 4 ఏళ్ళకి చెబుతా, ఫిక్స్ అయిపోయా, నిద్ర బాగుంది, నీ అంతా తేలుస్తా, నేను చూసుకో, చూపిస్తాగా. నీదేందో నువ్వు చూపిస్తే నాదేందో నేను కూడా చూపిస్తా. నా శక్తి ఏందో నాది కాదు, నా దేవుడు నాకు తోడై ఉంటాడు, నిన్ను మాత్రం వదిలిపెట్టా. నువ్వు అంతే కదిలిచ్చరా, నువ్వు కదిలిచ్చేకో దాని సన్నిధి నాకు దగ్గరికి వస్తుంది అంతే. నీ ప్రార్థనా జీవితాన్ని వాడు ఆటంకపరచడానికి మొండిగా ప్రార్థన చేసే వ్యక్తి అనుకో, దాడి చేస్తాడు. నీకు ఆ ప్రశాంతత లేకుండా, అలా దేవునితో కూర్చోకుండా, దేవునితో గడపకుండా, ప్రార్థన చేయకుండా ఒత్తిళ్ళు తీసుకొస్తాడు వాడు. మళ్ళీ మాట్లాడాలా నువ్వు? ఎరా వెధవాయ్, మనుషులను రెచ్చగొడుతున్నావా, ఉసిగొలుపుతున్నావా నా మీదకి, ప్రెజర్ పెంచదని ట్రై చేస్తున్నావా? వీళ్ళు కాదు, ఇట్లాంటి వాళ్ళు ఇంకా 40 మంది నా మీద ఏకమై వచ్చినా వరద వలె
భక్తిహీనులు పొల్లిన వదలక నన్ను ఎడబాయకుండేవాడు ఒకడు ఉన్నాడు రా. నా శత్రువులు నన్ను చూటినను నరకపు పాశములరికటినను. నా శత్రువులు నన్ను చూటినను నరకపు పాశములరికటినను. వరద వలె భక్తిహీనులు పొల్లిన, వరద వలె భక్తిహీనులు పొల్లిన వదలక నన్ను ఎడబాయని దేవా, వదలక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది లైన్లో ఉన్నారు? పిల్లరా, అది ఎరా నలుగురు వైపులోంచి నలుగురిని నా మీదకి ఒత్తిడికి ఉసిగొలుపుతున్నా నా ప్రార్థన జీవితాన్ని ఆపడానికి. ఇంకెక్కువ ఇద్దరు అంతే, నీ కర్మ కాలిద్ది. నేను కాదురా, బైబిల్లో చెప్పాడట, ఒత్తిడి పెట్టలేరా, ఒత్తిడి పెట్టే కొద్ది నీలో ఫోర్స్ పెంచుతా, నేను ఉన్నాగా అంటున్నాడు ఆయన. నా కుమారి మే హూనా, మే హూ రే, మే హూ, నేను చేస్తాగా, డోంట్ వరీ. ఎవడు ఎన్ని రకాలు వచ్చినా నా సెలవు లేకుండా నీ తల మీద ఉన్న వెంట్రుకల్లో ఒక్క వెంట్రుకనైనా కదిలించలేడు ఎవ్వడు. అది ఏదైనా కావచ్చు, రోగం, నొప్పి, సమస్య, బాధ, ఇరుకు, ఇబ్బంది, నింద, అవమానం, అప్పు, డబ్బు, సమస్య ఏదైనా నా పర్మిషన్ లేకుండా ఏం కాదు. నీ ప్రతాపాన్ని చూసి దేవుడు నవ్వుకోవాలి. అదిరా పౌరుషం అంటే, అనాలి. తమ్ముడు అర్థమవుతుందా? మన ఫోర్స్ నుంచి దేవుడు కూడా నవ్వుకోవాలి. అదిరా విశ్వాసం అంటే. ఆయన వీడు వెళ్ళి కలిదిస్తున్నాడు కదా ఇప్పుడు నా కుమారుణ్ణి, ఇప్పుడు దాకా ఒకంత చేస్తున్నాడు, ఇప్పుడు వాడు వచ్చి కలిదిస్తాడు, ఇప్పుడు 4 గంటలు చేస్తాడు చూడని చెప్పుకోవాలి ఆయన. అంతేగాని అబ్బో వీడు ఆగిపోయేటట్టున్నాడుగా, వీడు వెనక్కి జరిగేటట్టున్నాడుగా, అబ్బో వీడు వీక్ పర్సన్ లాగా ఉన్నాడు అనుకోకూడదు. ఇప్పుడు వాడు చూడు, ఇప్పుడు మా వాడిని ఆడుకుంటాడు చూడు, ఏ బట్ట ఆడుకున్నాడు సైతాన్ని. సైతాను ఏబును శోధించటం కాదు, ఏబే సైతాను శోధించాడు. చివరికి సైతాన్ గారికి అదే అర్థమైంది, నేను ఈయన్ని శోధిస్తున్నా, ఈయన నన్ను శోధిస్తున్నాడా. ఒక్కసారి తిట్టరా, ఏ భయ్యా ఒక్కసారి తిట్టరు, మయ్య కాదు తిట్టయ్యా, నేను అక్కడ శపథం చేసి వచ్చానయ్యా, నీ చేత తిట్టిస్తానని. ఒక్కసారి తిట్టు ఏవో. చివరికి భార్యలోకి వచ్చి కూడా అడిగాడు వాడు, దేవుణ్ణి దూషించి సావు, దేవుణ్ణి దూషించి సావు అంటే మొత్తం కలిపి తిడతారు చూడండి. ఆ పని చేసి చావచ్చుగా, ఊరగ తిరగకపోతే చేసి చావచ్చుగా. అట్లే దూషించి సావు, తిట్టి సావు, చెప్పింది చేసి చావు అని అంటారే కంటిన్యూషన్ తిట్లో. అదన్నమాట, దేవుణ్ణి దూషించి చావచ్చుగా. ఒకసారి నువ్వు దూషించి సావే, స్తోత్రం. ఏమిటి తిట్టి సైచేది? సైతానా, మూర్ఖురాలా, ఇట్లేవే నువ్వేది ఎట్టు మాట్లాడుతున్నా, దేవుని తిట్టమంటున్నా ఏంది? ఆయన ఇచ్చి నేను అప్పనంగా అనుభవించి అన్నీ అప్పుడే స్తోత్రాలా, కొద్ది సెగ తగిలేటప్పటికీ తిట్టాలా? పనికి మీద పో, మూర్ఖురాలాగా మాట్లాడుతున్నప్పుడు తప్పించి సంధిలే. దేవునికి స్తోత్రం. దేవుడికి తెలుసు ఏబును రెచ్చగొడితే ఏం జరిగిద్దో. అదే సాక్ష్యం నీ నుండి నా నుండి కలుగునట్లు మనం జాగ్రత్త పడాలి. కొన్ని గొప్ప గొప్ప కార్యాలకు, గొప్ప గొప్ప పనులకు మనం పూనుకున్నప్పుడు మనల్ని అలాగా ఇబ్బంది పెట్టడానికి శత్రువు కుట్ర బన్నినప్పుడు మన నుండి ఏబు నుంచి వచ్చిన స్పందన రావాలి. అప్పటిదాకా సైలెంట్గా సమాధానం చెప్పాడా ప్రభు? ఒక్కసారి నా కాలు మోకంటే సాతానా పో అన్నాడు.
ఆ శ్రమ నీకు దూరం అగును గాక, ఆ సిలువ నీకు దూరం అగును గాక అని పేతురు గద్దిస్తే ఏమన్నాడు? సాతాను నా వెనకబో. అసలు ఒప్పుకోడు. మన నుండి ఏమి స్పందన వచ్చింది? మనం కృంగిపోతామా లేకపోతే తిరగబడి రెట్టింపుగా ఎగబడతామా అనేది చూస్తాడు. జాతికోడి లక్షణం అదే. పూరికోడి ఉందనుకో, పూరికోడి దెబ్బలమ్మడి తిరిగిద్దే, కోడి పుంజులు దెబ్బలమ్మడి తిరుగుతాయి కొన్ని. ఆ దెబ్బలమ్మడి తిరిగే కోళ్ళు పందాన్ని తీసుకెళ్ళి లేస్తే అవతల దాని కత్తి దీనికి తగలనంత వరకు ఎగిరి కొడుతుంటుంది. దాని కత్తి ఒక్కడ తగిలింది అనుకో దీనికి కొక్కని లేచిద్ది. ఇక జనాల్లో ఎడిపోయి పడిద్దో, ఎవడు ఉండడు పరారేక. ఎందుకంటే దాని కాలు కత్తి ఉంటుంది, ఎవడు తగిలిద్దో వాడు సత్తాడు. అందుకని ఇరగబడి పరిగెత్తుతారు. ఎందుకు? దానికి గాయం తగలనంత వరకు తెగ్గొడుతుంటుంది. తగిలిందా లేచిందే గగనాన. తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు? కోడిపోయిందాం. వెరీ గుడ్. జాతి కూడా అట్టు కాదు. అవతల దాన్ని కత్తి తగిలే కొద్దీ దీని కసి పెరుగుతుంటుంది. నన్ను గాయపరుస్తావు, నీకు రెండింతలు గాయం చేసి ఎగబడుతుంటుంది. ఎక్కడదక్కడ తెగిపోయినా సరే వదిలిపెట్టదు. అది అవతల దాన్ని పైన చేయనన్నా చేయాలి, ఇదన్నా అయిపోవాలా. అంతే పారిపోదు, కృంగిపోదు. నాకు ఇక్కడ తగిలింది, యజమానుడా ఎడగొట్టింది అనుకుంటా కూర్చోదు. కొంతమంది పూరికోళ్ళు అంటోళ్ళు ఉన్నారు, దిబ్బల మీద తిరిగి కోళ్ళు అంటోళ్ళు. కొంచెం అట్ట తగిలితే చాలు, ఇంకా అయిపోయింది, ఇంకేడా, ఇంకా అయిపోయింది, ఇంక లేదు, ఇంకా అయిపోయింది. 2-3 గాయాలు చూసుకొని అయిపోయింది, అంతా అయిపోయింది, లైఫే కొలాప్స్ అయిపోయింది. ఏమైపోయింది? దేవుడు పనికి మాలే ఎవరు? నా పరువు తీసాం. మళ్ళా అదేమంటే తండ్రి అంటావు నన్ను, నా బిడ్డకు నువ్వు రోషం ఉండదు నీగా. శ్రమ పెట్టిన కొలది, శ్రమ తగిలిన కొలది విస్తరించాలిరా. అది నా బిడ్డ లక్షణం. ఎదురు దెబ్బ తగిలిన కొద్దీ వెనకడుగులు వేయటంగా దూసుకెళ్ళాలి. ఏ దానికి ఎదురు దెబ్బలు దానికి రెట్టింపు చేయాలి. నువ్వు అయిపోయింది. నీ ప్రార్థనా జీవితాన్ని అడ్డగిస్తే రెట్టింపు ప్రార్థనలోకి వెళ్ళాలి. సువార్త ప్రకటనను అడ్డగిస్తే రెట్టింపు. ఒక ఇంటికి చెప్పి 4 ఏళ్ళగా చెప్తానని ఫిక్స్ అయిపోవాలి. దడుచుకోవాలి. వాడు ఈయన్ని కదిలించకూడదు. కదిలిస్తే కంపే. ఈ మనిషిని కదిలించకూడదు. కదిలించి ఏమాత్రం శ్రమ పెట్టామా ఇంకా 4 ఏళ్ళకే వద్దు. వాడే సర్దుకోవాలా. దేవునికి స్తోత్రం. గతంలో చాలా క్రితం చెప్పా ఒక విషయం. సైతాను గాడిని సర్వెంట్ లాగా వాడుకోండి అని. ఒకసారి ఓ తమ్ముడు వచ్చాడు, షాప్ పెట్టానన్న బేరం కావట్లేదు అన్నాడు. తీసుకొని బైబిల్ చదువు అని చెప్పా. ఏం చేయొద్దు, బేరం కాకపోయింది, నువ్వు తీసుకొని షాపులో బైబిల్ తీసుకొని చదువుకుంటా కూర్చో, సైతాను గాడే తెస్తాడు బేరగాళ్ళు అని చెప్పాను నేను. నిజంగా చెప్పా. ఎందుకంటే నువ్వు బైబిల్ చదివితే వారి డేంజర్. మరి సైతానికి ఆ వాక్యంతో నింపబడతావు. ఇంక ఊరుకోవు, చదివిన కాడి నుంచి ఊరుకోవు, ఇతరులు చెబుతుంటావు. కాబట్టి ఇప్పుడు వాడేం చేయడం మొదలు పెట్టాడు, తడవకోకుండా తీసుకొస్తున్నాడు. దావీదుకు సువార్త చెబుద్దామని నేను పోయి కూర్చున్నా. దావీదు కొట్టు, కిరాణా షాపు దావీద్ది, మా ఇంటి దగ్గర. ఏడే ఉన్నాడు కనపడుతున్నాడు మీకు? ఆయన అన్యుడు, పేరు వెంకటేశ్వర్లు. సువార్త చెప్పడానికి పోయి కొట్టుకాడు కూర్చుంటే తడవకు ఒకడు వస్తున్నాడు. ఇదిగో బీడి కట్ట ఒకటి అనుకుంటా, ఇంకొకటి వస్తాడు, 2 చేపలు ఉండయా అనుకుంటా. ఇదిగో ఒక 1/2 కేజీ కందిపప్పి అనుకుంటూ వస్తున్నాడు. తడవకు ఒకటి వస్తున్నారు. చిరాకు పుట్టింది. అని నాకు అర్థమైంది. దావీదు లేదు, నోచి కూర్చోండి, బేరం బాగా అవుతుంది అంటున్నాడు.
ఎందుకు? నేను అతనికి సువార్త చెప్పకుండా సైతాను గాడు కష్టపడి తడకొకటి తీసుకొస్తున్నాడు. సచ్చినట్టు వెధవ సేవ చేశాడు చూడు ఇప్పుడు వాడు. ఎవరికి? దావీదుకి బేరం తెచ్చి పెట్టాడు. అందుకే నాకు ఖాళీగా ఉంది, వర్క్ దొరకట్లేదంటే నువ్వు ఖాళీ కూడా ప్రార్థన అన్న చేయి, వాక్యం అన్న చదువు, అదే వెతుక్కుంటూ వచ్చింది. నాకు జాబ్ సెర్చింగ్లో ఉన్నానన్నా, దొరకట్లేదన్నా, ఉద్యోగం దొరకట్లేదన్నా అని అనిపిస్తుందా నీకు? అట్లయితే ప్రార్థన అన్న చేయి, ఎడతెగక వాక్యం అన్న చదువుతూ ఉండు, నీకు వచ్చింది ఫోన్ అంతే. వాడే దేవులాడతాడు. ఎవడు? వాడే దేవులాడతాడు చచ్చినట్టు. ఎందుకంటే నువ్వు ఊరకుంటల్లా, నువ్వు ఊరకుండో. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడే ఇక ఎవడినో ఒకడిని ప్రేరేపిస్తాడు. నీ దగ్గర ఖాళీ ఉందిగా, ఇవ్వచ్చుగా వాడికి ఉద్యోగం. ఎవరు? నేనేను. ఎవడరా నువ్వు? ఇవ్వడు, ఇవ్వో. వాడు అల్లాడిస్తున్నాడు నాయన. వాడు అదే పనికి ప్రార్థన చేస్తున్నాడు. వాడు ఉద్యోగం కోసం చేయకుండా ఆత్మను రక్షించమని చేస్తున్నాడు. వామ్మ, వాడు సేవకు సిద్ధపడుతున్నాడు. నువ్వు ఇస్తావా? ఏమైనా చేయమంటావా అని ఈయన ప్రేరేపించి వాడే ఫోన్ చేస్తాడు. అసలు అయితే జోక్ కాదు, నిజంగా. సైతాను గాడిని సర్వెంట్లాగా వాడుకోండి, సర్వెంట్లాగా వాడుకో. వాడు చేస్తాడంతే. నిన్న ఒక భక్తుడు అంటున్నాడు, దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, ఆయన వానిని నిరాయుధునిగా చేశాడు అని. అంటే వాడి దగ్గర ఆయుధాలు లేవు. వాక్యం అబద్ధం కాదుగా. వాడిని ఆయన నిరాయుధునిగా చేసి సిలువ చేత జయోత్సవమునకు మనల్ని అప్పగించాడు. మనకి జయోత్సవం. వాడు నిరాయుధుడు. ఆయుధం లేదు వాడి దగ్గర, ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి. స్తోత్రం, హల్లెలూయా. వాడి దగ్గర ఆయుధం లేదు. సర్వెంట్లాగా వాడిని వాడుకోవాలంటే వాడు మనల్ని అభ్యంతర పెట్టే కొద్దీ ప్రబలం అవ్వాలి. గ్యాప్ వచ్చిందా? ఆ గ్యాప్ని నువ్వు దేవుని పరంగా వాడో. కొంతమంది తమ్ముళ్ళకి, నిజంగా జోక్ కాదు, కొంతమంది తమ్ముళ్ళకి సభల్లో పరిచయం చేస్తున్నప్పుడు పిలుపు వచ్చింది జాబ్కి. చెప్పెళ్ళారు, అన్నా ఇదిగోన్నా లెటర్ వచ్చిందన్నా, కాలింగ్ లెటర్ వచ్చిందన్నా. వచ్చిందా? వచ్చింది. దేవులాడుకొని తెస్తాడు వాడు. ఎందుకంటే దేవుడు నవ్వుకుంటాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియ బిడ్డలారా, ప్రతికూలతలకు అధైర్యపడద్దు, కృంగిపోవద్దు. దేవుని వాక్యం నిరర్థకం కాదు, సత్యం. శ్రమ మన విస్తరణకే తోడ్పడాలి కానీ మన విస్తరణ ఆగిపోవడానికి కాదు. గుర్తుపెట్టుకొని మనం సరి చూసుకుందాం. ఎవరు ఎన్ని రకాల ఒత్తిళ్ళు గుండా ప్రయాణం చేస్తున్నారు, ఎన్ని ప్రతికూలతల్లో ప్రయాణం చేస్తున్నారు. నిరాశపడద్దు, కృంగిపోవద్దు, అధైర్యపడద్దు. ఎదురు దెబ్బలకు జడిసి వెనకడుగు వేయొద్దు. ఎన్ని రకాలు వచ్చినా సరే, ఎన్ని రకాల ప్రతికూలతలు వచ్చినా సరే, నీ శరీరంలో బలహీనత వచ్చినా సరే, నీ ఇంట్లో ప్రాబ్లం అయినా సరే, నీ సొంత వాళ్ళని నీ మీద శత్రువులుగా మరి గట్టుకట్టినా సరే, డోంట్ వరీ. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఆయన నీ చేయి పట్టుకొని ఉన్నాడు. కృంగిపోవద్దు, కలత చెందొద్దు. నడుం కడదాం. మన ముందు గొప్ప పని ఉంది, ఆశీర్వాదకరమైన పని ఉంది, సర్వోన్నతుడైన దేవుని పని మన ముందు ఉంది. గొప్ప సవాలు ఉంది. దాన్ని సిద్ధపడదాం, సాధిద్దాం. కృప మనందరికీ తోడై ఉండుగాక. ఏంటి రీజన్ ఏంటి? క్రైస్తవుడు రీజన్ ఏంటి? క్రైస్తవుడు లెక్కలేంది? శ్రమ పెట్టిన కొలది చెప్పు, విస్తరణ, ప్రబలుట, వ్యాపించుట. లే పైకి లేచి నిలబడి అయిపోయింది. కృంగిపోయావా? దిగజారిపోయావా? నిరాశపడిపోయావా? లైఫ్ అంతా అయిపోయింది అనుకున్నావు, డీలా పడిపోయావా?
ఓరే తలలు వంచుదాం, అందరం ప్రార్థనలో ఉందాం. అధైర్యపడద్దు. దేవుడు నిన్ను విస్తరించమని పిలిచాడు అంటే నువ్వు విస్తరించడానికి కావలసిన దారులు ఆయనే వేయబోతున్నాడు. నువ్వు విస్తరించడానికి కావలసిన విధంగా ద్వారాలు నా తండ్రి తెరవబోతున్నాడు. ఓ, నీ విస్తరణను ఎవడు ఆపలేడు, నీ అభివృద్ధిని ఎవడు ఆపలేడు, నీ ఆశీర్వాదాన్ని ఎవడు ఆపలేడు. దేవుడు నిన్ను అలా చేయబోతున్నాడు. నా తండ్రి నిన్ను అలా హెచ్చించబోతున్నాడు. నా తండ్రి నిన్ను అలా విస్తరించ పూనుకున్నాడు. బాహు చాపింది నా ప్రభు, దాన్ని అడ్డగించేద్దాం ఎవడుకుంది? పరిశుద్ధ తండ్రి, ఈరోజు నాతో మాట్లాడావు, బిడ్డలతో మాట్లాడావు. నీ కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. ఏ పని చేసినా స్పష్టత ఉండాలి, క్లారిటీ ఉండాలనే విషయం మాట్లాడావు. రెండవది, మేము పూనుకున్న ఈ గొప్ప పని వల్ల ప్రయోజనాలు ఏంటంటే ఎన్నో ప్రయోజనాలు, వాటన్నిటి గురించి మాకు నేర్పించావు. మూడవదిగా, ఇదిగో శ్రమలు కలుగుతున్నప్పుడు మేము ఎలా స్పందించాలో మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఓ, వచ్చిన శ్రమల్లో కూడా మా విస్తరణకే నాయనా, వచ్చిన ఒత్తిడిల్లో కూడా మా విస్తరణకే. ఎదురైన ఒడిదుడుకులు, శోధనలు, ప్రతికూలతలన్నీ మేము ప్రబలటానికే, మేము వ్యాపించడానికే, విస్తరించడానికే, అభివృద్ధి చెందడానికే, రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందడానికే. నా ప్రభువా, మా బిడ్డలు ఈరోజు నీ కృపతో ధైర్యం తెచ్చుకొని ఉండగా, మేమందరము నీ వాక్కు చేత ధైర్యము పొంది ఉండగా, మనసారా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, పరిశుద్ధాత్ముడా నీకు మహిమ చెల్లిస్తూ, మా ముందున్న ఈ గొప్ప కార్యములన్నిటినీ విజయవంతంగా పూర్తి చేసి, విస్తారమైన ఆత్మల రక్షణ కార్యం చూసి అనేక రీతుల నిన్ను మహిమపరచుకోవడానికి కృపనిమ్మని, ప్రత్యేకంగా అందించేటువంటి సువార్త ద్వారా, ఉపదేశాల ద్వారా అనేక మంది ఆత్మీయంగా బలపడాలి, రక్షింపబడాలి, గొప్ప కార్యాలు జరగాలి, అన్య జనులు నీ నామాన్ని మహిమపరచాలి. కృపతో జ్ఞాపకం చేసుకుని సహాయం చేయము. మా బిడ్డలందరినీ పేరు పేరున దీవించమని, ఆర్డినరీగా నా ప్రభువా ఉన్నటువంటి వాళ్ళని సైతం ఏదో నామకార్థులుగా ఉండి, ఆచారంగా ఉండి ఉన్నటువంటి వాళ్ళకి సైతం మారు మనసు దయచేయి. వారి బుద్ధి తెచ్చుకొని సరి చేసుకొని నీ పాదాల చెంత తిరిగి నీతో సరైన ఆత్మీయతలో కనెక్ట్ అవ్వడానికి సహాయం చేయమని, ఇక్కడ ఉన్న వాళ్ళు లైవ్ ద్వారా, జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చి వీక్షిస్తున్న వారు అందరినీ పేరు పేరున దీవించమని, రోగులను స్వస్థపరచు, బలహీనులను బలపరచు, శక్తిహీనులకు శక్తినివ్వు, కృంగిన వారిని లేవనెత్తు, వారిని ప్రబల 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 చేయి, విస్తరింపచేయి, ఆశీర్వదించు. యేసునామములో వేడుచున్నాము తండ్రి. అందరం చెప్దామా? మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించునుగాక. ప్రియులారా, మళ్ళీ ఒక మాట, ఇదే హెచ్చరిక. పరిచారకులు ఎక్కువ మంది ఇప్పుడు ఉంటారు కనుక అందరికీ చెప్తున్నాను, జాగ్రత్త, ఎవరి బాధ్యత వాళ్ళు నెరవేర్చండి. ఇంకొకటి, ఇందాక ఘాటుగా మాట్లాడాను, సుంఠ భక్తులని, కడుపులో మండి మాట్లాడా. లేకపోతే ఆదివారం ఏదో ఒక వారం అయితే ఏదో నీకు ఏదో ఇబ్బంది ఉంది అంటే ఓకే, వారం వారం కొంతమంది అదే వేషం బల్ల తీసుకొని వెళ్ళటం, కొంతమంది ఇందాక చెప్తున్నారు పరిచారకులు ఇట్లా జరుగుతుందని. అందుకని ముక్కు సూటిగా మాట్లాడాను. నొప్పి పుడితే సర్దుకుంటాడు. ఎందుకు? దరిద్రులు, సరైన భక్తి లేకుండా ఆచారం భక్తులు నాకెందుకు? సుంటాలు సచ్చిన బతికిన దేవుని కోసం సరైన భక్తి చేసి రోషం కలిగి నిలబడేవాళ్ళు కావాలా, తుకాసేవాళ్ళు ఎందుకు? అందుకే మొహమాటం లేకుండా మాట్లాడా. దేవునికి స్తోత్రం. ఓకే, నొప్పి పుడితే మారు మనసు పొందాలి. ఏంది ఘాటుగా మాట్లాడుతున్నాడు? నన్ను తిట్టుకున్న పర్వాలా, నువ్వు మాత్రం సరైన భక్తి చేయాలా. నువ్వు ఆర్డినరీగా ఉంటే మాత్రం నాకు నచ్చదు. కాబట్టి జాగ్రత్త. అలాంటి వాళ్ళు ఎవరైనా ఏదన్నా ఒక వారం అత్యవసరాన్ని బట్టి నువ్వు వెళ్తే అది వేరే, కానీ ఆదివారం అట్లాంటి పనులు చేయొద్దు. ఒకళ్ళరా కూడా చేయొద్దు. నువ్వు అలా చేయాలనుకుంటే నీకు తగ్గదేదో చూసుకోపోయి. తండ్రి సన్నిధిలో మాత్రం నడవదు అట్లా, మొహమాటమే లేదు అందులో. ఎందుకంటే పరిపూర్ణత సాధించాలి, సిద్ధపడాలి, భక్తిలో ఎదగాలి. అందుకు నా వ్యాఖ్యల్లో ఘాటు ఉంటే ఆ ఘాటు కూడా
నీ మేలుకే. కృప మనందరికీ తోడై ఉండును గాక. రైట్, తొందరగా మీరు లైన్లోకి వెళ్తే, రెండో కూటానికి వచ్చిన వాళ్ళు సైలెంట్గా కూర్చుంటే వెంటనే రెండో